మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సంఘానికి వందనాలండి. మనము గుడ్ ఫ్రైడేకి సమీపిస్తున్నాం కదా! సో, యేసు పలికిన సిలువ మీద పలికిన 7 మాటల్లో 4వ మాటను మనం చూసి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు పలికిన 4వ మాట సిలువ మీద మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మనము కొన్ని సంఘటనలకు కొన్ని సంఘటనల దగ్గర మనం ప్రతిస్పందించే తీరుని బట్టి మన యొక్క స్వభావము లేకపోతే మన మనస్సు ఏంటో తెలుస్తుంది కదండి. అంటే లెట్స్ సే మనము ఎక్కడో బయట వెళ్తున్నాము, ఒకళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. మన హృదయం ఏం చేస్తుంది, అరే అంత ఆకలితో ఉన్నారు, మనం ఇవ్వాలని తెలుస్తుంది. అంటే కొంతమంది అరే వాళ్ళ కర్మ వాళ్ళది, అంటే అక్కడ ఏం తెలుస్తుంది, మన స్వభావము ఒక పరిస్థితులను బట్టి మన స్వభావం ఏంటో ప్రతిస్పందించే తీరుని బట్టి మన స్వభావంని మనము ఈజీగా నిర్ణయించవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ దేవుడు గుణలక్షణము డైరెక్ట్గా చెప్పబడలేదు, కానీ దేవుడు అక్కడ ప్రతిస్పందించిన తీరుని చూస్తే ఆయన యొక్క గుణలక్షణము అర్థమవుతుంది. సో ఈరోజు ఆయన గుణలక్షణాన్ని ఆయన ప్రతిస్పందించిన తీరును చూసి ఆయన గుణలక్షణాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా ఈ యొక్క తలంపును మీ హృదయాల్లో పెట్టుకొని నేను కొన్ని విషయాలను మీ యొక్క గమనంలోనికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు అదేవిధంగా తండ్రి అయిన దేవుని మధ్య ఉన్న సహవాసాన్ని లేకపోతే వాళ్ళ మధ్యన ఉన్న సంబంధాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సో చూస్తే వాళ్ళు నిత్యత్వం నుండి ఎంతో గొప్ప ఫెలోషిప్ కలిగి ఉన్నారు, ఎంతో సహవాసం కలిగి ఉన్నారు. అందుకే యోహాను సువార్తలో మొదటి వచనం ఏమని ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూసారా, నిత్యత్వంలో నుండి కూడా ఆయన తన తండ్రితో సహవాసంలో ఉన్నట్టు మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు కూడా మనకి మార్కు 1:35 వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా, ఆయన ఆ యొక్క నిత్యత్వంలో ఈ భూమి మీదకి కూడా వచ్చినప్పుడు కూడా ఆ యొక్క సహవాసంలో ఆయన ఎప్పుడూ దూరం కాలేదు కదండి. సో సో ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన ఎంతో గొప్ప సహవాసంలో తండ్రితో ఉన్నాడు అని చెప్పాలనుకుంటున్నాను. సో రెండో విషయం ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు బాప్తిసము పొందుతూ చెప్పిన సందర్భంలో పరలోకం నుంచి ఒక స్వరం వస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, యోహాను 3:2 దేవునికి మత్తయి సువార్త 3:17 క్షమించండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక గొప్ప శబ్దము ఆకాశం నుండి వచ్చెను. సో చూసారా, ఇక్కడ ఏమంటుందంటే దేవుడు ఆయన పట్ల ఎంతో ఫేవర్ కలిగి ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను గొప్పగా ఆనందించుచున్నాను అని దేవుడు, తండ్రి అనే దేవుడు తన కుమారుడికి ఇస్తున్న సాక్ష్యం ఇది. సో అదే కాకుండా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ప్రజలు కూడా అక్కడున్న ఆయన పరిచర్య చేసేటప్పుడు కూడా ప్రజలు కూడా ఒక విషయాన్ని గమనించారు. ఏంటంటే, యోహాను సువార్త 3:2లో ఏమని ఉంటుందంటే, నికోదేము ఈ యేసు దగ్గరకు వచ్చి సంభాషించేటప్పుడు ఆయన ఒక మాట అంటాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేసే పనులు ఎవరు చేయలేరయ్యా.
సో, ఇక్కడ ఏంటంటే మనం చూసాము ఎంతో ఆయన ఫెలోషిప్ కలిగి ఉన్నాడు. దేవుని యొక్క అనుకూలత కలిగి ఉన్నాడు. దేవుని తోడై ఉన్నాడు. మనము ఇప్పుడు చదువుకున్న వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచితివి అని తండ్రి అయిన దేవుడికి అడుగుతున్నాడు. ఎంతో నిత్యత్వం నుండి ఎంతో ఆయన సహవాసం కలిగి ఉన్న దేవుడు ఇప్పుడు యేసు ప్రభు దేవా, నేను నీతో నిత్యత్వంతో నుండి ఫెలోషిప్ కలిగి ఉన్నాను. ఇప్పుడు నీ యొక్క ఫెలోషిప్‌ని నాకెందుకు దూరం చేసేసావు? అంతేకాకుండా నువ్వు నా కోసం సాక్ష్యం ఇచ్చావు కదా! నువ్వు నా ప్రియ కుమారుడివి. నీ యందు నేను ఆనందించుచున్నాను. కానీ దేవా, ఇప్పుడు ఎందుకు దేవా నీ యొక్క ఉగ్రతను నా మీద చూపిస్తున్నావు? అంతేకాకుండా ప్రజలు గ్రహించారు. దేవుడు ఈయనకు తోడై ఉన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? దేవా, నన్నెందుకు చేయి విడిచేసావు? చూసారా? తండ్రి అయిన దేవుడు స్పందించే తీరు ఇక్కడ మనకి ఏం అర్థం చేస్తుందంటే, దేవుడు ఈ యొక్క అన్ని ప్రశ్నలకి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీకు తెలీదా? నేను పాపం చూడలేని కన్నులు కలవాడిని. నీ మీద సమస్త జనుల యొక్క పాపం మోపబడింది. పాపం ఉన్న దగ్గర నేను ఎలాగుండగలను? సో, యేసుక్రీస్తు ప్రభు లాస్ట్ హిస్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్. దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. ఆయన యొక్క అనుకూలతను కోల్పోయాడు. ఆయన తోడుని కోల్పోయాడు. ఒకటే రీజన్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపం ఉన్న దగ్గర తను అస్సలు ఉండలేడు. ఆయన పాపం చూడలేని కన్నులు కలవాడు. చూసారా? ఆయన ప్రతిస్పందించే తీరు, ఆయన క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చూస్తే ఆయన త్రిత్వంలో ఒక దేవుడిగా ఉన్నాడు. త్రిత్వంలో దేవుడిగా ఉన్నాడు. అదే కాకుండా తన ప్రియ కుమారుని కూడా పరిశుద్ధ దగ్గరికి వచ్చేసరికి విడిచిపెట్టేశాడు. చూసారా? తను పరిశుద్ధతకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. మనం అనుకుంటాం మన పిల్లలు ఎవరైనా తప్పులు చేస్తే సర్లే అంటారు. బట్ దేవుడు పరిశుద్ధుడు. ఆయన అస్సలు రాజీపడడు. తన ప్రియ కుమారుణ్ణి వదులుకోవడానికి తను ముందుకు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపం ఉన్న దగ్గర అస్సలు ఉండలేడు. అసలు మన పాటలో కూడా చూసాం కానీ, పాపాన్ని కన్నలేని దేవ. ఆయన పరిశుద్ధ కన్నులు కలిగిన దేవుడు. సో, ఇంత గొప్ప పరిశుద్ధుడు మనము దేవుడిగా కలిగి ఉన్నామండి. ఇంత గొప్ప పరిశుద్ధుడిని మనము దేవుడిగా కలిగి ఉండి మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయాన మనం కూడా మన యొక్క మనల్ని కూడా ఒకసారి ఆయన పాపం చూసారు. ఆయన పాపం పట్ల ప్రతిస్పందించే తీరు చూసారా? ఆయన తన ప్రియ కుమారుని కూడా వదిలేసుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ మనము ఎన్నో పాపములు చేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా ఒకసారి మనము పరిశీలించుకుంటూ, ఏదైనా మన పాపములు ఆయనకు అడ్డుగా వస్తున్నాయా? అవన్నీ మనము ఆయన దగ్గర సెటిల్ చేసుకొని, మనం ఆయనని గొప్పగా పరిశుద్ధంగా మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మనం ఆరాధనకి ఓపెన్‌గా ఉన్నదండి. మనము గొప్ప పరిశుద్ధుడైన దేవుణ్ణి గొప్పగా పరిశుద్ధంగా మనము ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం.